గయ్యాలత్త అంటే అందరికీ గుర్తొచ్చేది సూర్యకాంతం గారు. ఎందుకంటే ఆమె చేసిన క్యారెక్టర్స్‌లో అంత పవర్ ఉంది కాబట్టి. ఆమె తన కెరియర్‌ని స్టార్ట్ చేసింది ఒక డాన్సర్‌గా. తర్వాత నారద నారది అనే మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. ఆమె ఏ స్థాయికి ఎదిగారంటే ఆమె ఇచ్చే డేట్స్ కోసం ఏఎన్నార్, ఎన్టీఆర్, ఎస్వీఆర్ మరియు జమున ఇంకా సావిత్రి గారు వెయిట్ చేసేవాళ్ళు. ఆమె చేసే పనికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో అలానే ఆమెకి రావాల్సిన అమౌంట్ ని ప్రొడ్యూసర్స్ దగ్గర ముక్కు పిండి మరీ వసూలు చేసేవారు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం మరియు అవసరానికి ఆదుకునే వాళ్ళు సూర్యకాంతం గారు. ఒకవేళ వాళ్ళు చెప్పింది అబద్ధం అయితే వాళ్ళ తాట తీసేవారు. ఆమెకు వచ్చే దాంట్లో ఎంతో కొంత ట్రస్ట్లకి గానీ ఆశ్రమాలకు గానీ డొనేట్ చేస్తూ ఉండేవారు. అప్పట్లో మూవీ పోస్టర్లో ఆమె బొమ్మ కనిపిస్తే చాలు థియేటర్లన్నీ ఫిల్ అయిపోయేవి. ఎలా ప్రేక్షకుల్లో ఎలా అయితే పేరు సంపాదించుకున్నారో ప్రజల్లో కూడా మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. అన్నీ ఉన్నా ఆమెకు ఒక లోటు ఉండిపోయింది. ఏంటంటే పిల్లలు లేరు. అందుకనే వాళ్ళ బంధువుల్లో ఒక అబ్బాయిని దత్తత చేసుకున్నారు. ఇంకా ఎవరైనా సెలబ్రిటీ కోసం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్ చేసేయండి. అలానే లైక్ కూడా.